ఆహ్, ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే ఇక్కడ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ యూజింగ్ ద అజాక్స్ అండ్ హెచ్‌టిఎంఎల్. ఇక్కడ మనకు మెయిన్‌గా చూసుకున్నప్పుడు సినారియో ముందుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో వచ్చేసి మనకు డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ డేటాబేస్ డేటా అంతా వచ్చేసి మనకిక్కడ ఏదైతే డిక్షనరీ వైజ్ ఉంటాయి. డిక్షనరీ ఉంటాయి. ఆ డిక్షనరీ డేటా వచ్చేసి మనం యూనివర్సల్గా యాక్సెప్టబుల్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి జేసన్ కానీ ఇట్లాంటి వాటిలోకి మనం కన్వర్షన్ చేస్తాం. ఈ కన్వర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని సీరియలైజేషన్ అంటారు. ఇట్లా యూనివర్సల్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో యూనివర్సల్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కన్వర్షన్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా సీరియలైజేషన్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ మొత్తం మనం ఈ డేటాబేస్ రికార్డ్స్ని అట్లా ప్రాసెస్ చేసేదాన్ని సీరియలైజేషన్ సీరియలైజేషన్ అంటాం. అదేవిధంగా ఈ డేటా యూనివర్సల్లో ఉండే డేటా వచ్చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ చేయడాన్ని వచ్చేసి డీసీరియలైజేషన్ అంటారు. డి సి డీసీరియలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం దీన్ని వచ్చేసి ఒకటి వచ్చేసి ఫార్వర్డ్ వన్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి రికార్డ్స్ వచ్చేసి యూనివర్సల్ ఫార్మేట్లో తీసుకురావడం, రెండోది వచ్చేసి డీసీరియలైజేషన్ ఆ యొక్క జేసన్ వచ్చేసి డిక్షనరీలో మళ్ళా సేవ్ చేసేది వచ్చేసి డీసీరియలైజేషన్ అని చెప్పేసి మనం ఇట్లా కాల్ చేస్తాం. మెయిన్గా చూసుకున్నప్పుడు ఇవన్నీ వచ్చేసి ఫైనల్ టార్గెట్ వచ్చేసి కార్డ్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ ఫైనల్ ఎజెండా. ఇక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ క్రియేట్ చేయడం అనేది క్రియేట్ చేస్తాం. అదేవిధంగా అప్డేట్ చేస్తాం. తర్వాత ఆర్ అంటే రిట్రీవ్ చేస్తాం. ఫైనల్గా వచ్చేసి దాన్ని వచ్చేసి డిలీట్ చేస్తాం. ఈ మూడు ఆపరేషన్స్ ఇదే విధంగా ఇది క్రియేట్ చూసుకున్నప్పుడు పోస్ట్ ద్వారా మనం చేస్తాం. అదేవిధంగా అప్డేట్ అంటే ప్యాచ్, అదేవిధంగా రిట్రీవ్ కానీ అని చెప్పేసి డేటా మనం గెట్ బ్యాక్ చేసుకున్నప్పుడు గెట్ రిక్వెస్ట్. అదేవిధంగా డిలీట్ అంటే డిలీట్. ఈ విధంగా ఆపరేషన్స్ వచ్చేసి మనం ఫైనల్గా ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాం. ఇది యూజింగ్ ఎండ్ పాయింట్ దీన్ని ఏదైతే ఉంటారో మనం వచ్చేసి వెబ్సైట్ డేటా ఏదైతే ఉంటుందో ఎంత డేటా అంతా వచ్చేసి మనం డెవలపర్స్కి ఇస్తాం. డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్ అట్లా డిజైన్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి ఈ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్గా నెట్వర్క్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తారు. యుఆర్ఎల్ యుఆర్ఎల్ ఎండ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ అనే ఒక లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ లింక్ ఏదైతే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో డేటా బేస్ సంబంధించి యూనివర్సల్ ఫార్మాట్ వైజ్ వచ్చేసి రెస్ట్ కాల్, రెస్ట్ఫుల్ వెబ్సైట్ రెస్ట్ ద్వారా మనకు వచ్చేసి ఈ యొక్క డేటా రిట్రీవ్ చేయడం కానీ, అదేవిధంగా డేటా రిప్రజెంటేషన్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఈ ఆపరేషన్స్ అన్ని మనం రియల్ టైంలో చేస్తూ ఉంటాం. అదే ఒక యూస్ కేస్ వచ్చేసి మనం ఇక్కడ చూపించే ప్రయత్నం అనేది ఇక్కడ చేస్తూ ఉంటాం. చూద్దాం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దాం, ఏం చేస్తున్నాం ఏంటి అనేది. ఇక్కడ మెయిన్గా ఒక రీజనబుల్ డేటా అనేది ఓకే వేరియస్ బేస్డ్ ఆన్ యూస్ కేస్ని బట్టి మనకు వేరీ అవుతుంటుంది. మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఒక డేటా అనేది మనం ఇక్కడ తీసుకునే ప్రయత్నం అనేది చూస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ సో రెగ్యులేషన్లో మనకి ఇక్కడ సో రెగ్యులేషన్లో రెగ్యులేషన్లో వీఆర్ గెటింగ్ సో పర్సన్ నేమ్ సో
సో పర్సన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకుంటున్నాం. గెట్ బ్యాక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ ఆటోమేటికల్గా వన్స్ మనం ఇక్కడ కాల్ చేయగానే ఆటోమేటిక్గా స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అవన్నీ మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంటుంది. వన్స్ మనకి ఇక్కడ స్టూడెంట్ మనం మార్చాము అని చెప్పేసి చూసుకున్నప్పుడు ద ఆటోమేటిక్గా ద స్టూడెంట్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఆటోమేటిక్గా ఇస్ గెట్ బ్యాక్ దేర్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్. వన్స్ వీ విల్ సెలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా ఏదైతే ఉంటుందో ఈ డేటాబేస్లో ఉన్న డేటా ఫ్రంట్ ఎండ్లో మామూలుగా యూజువల్గా టెంప్లెట్స్ ద్వారా చూపిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డేటాను మనం పాస్ చేయాలనుకున్నప్పుడు యూనివర్సల్ ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో మనం కన్వర్షన్ చేసి ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం డెలివరీ చేస్తాం. అవి మనం వచ్చేసి ఎండ్ పాయింట్స్ ద్వారా మనం వీటిలో వచ్చేసి కన్వర్సేషన్ అంతా మనం ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం వచ్చేసి ఈ డేటా ఏదైతే ఉంటుందో దీన్ని అంతా వచ్చేసి ఒక స్ట్రక్చర్ వైజ్ వచ్చేసి మనం డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి దాన్ని వచ్చేసి సీరియలైజేషన్ అనేది చేస్తాం. అంటే డేటాబేస్లో ఉండే డేటా వచ్చేసి మొత్తం వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ యాజ్ ఏ స్ట్రక్చరల్ వైజ్ ఫైనల్ వీఆర్ డెలివరింగ్. అట్లా కన్వర్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో ఈ ఎండ్ పాయింట్ మనం అక్కడ యాక్సెస్ చేసుకొని స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వంగానే ఆటోమేటిక్గా స్టూడెంట్ హాల్ బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క రిజల్ట్ రికార్డ్ ఏమేమి ఉన్నాయి ఇవి ఆటోమేటిక్ గెట్ బ్యాక్ అవడం అవి చూపించే ప్రయత్నం అనేది ఇక్కడ చూపించే ప్రయత్నం అనేది ఈ కోడ్లో రేపు మెయిన్గా వచ్చేసి ఇక్కడ జేక్వరీ ద్వారా వచ్చేసి మనం ఎండ్ పాయింట్ని మనం యాక్సెస్ చేస్తాం. అజాక్స్ రిక్వెస్ట్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టైల్స్ అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఏంటి టేబుల్స్కి ఏం స్టైల్స్ ఇవ్వాలి, ఏంటి ఇవి ఎంత మార్జిన్ ఉండాలి, టేబుల్ ప్యాడింగ్స్ ఎంత ఉండాలి, బార్డర్ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, టేబుల్ హెడర్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం ఉండాలి ఏంటి. వన్స్ ఇక్కడ మనం ఇక్కడ ఒక ఇన్పుట్ ద్వారా వచ్చేసి మనం స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అనేది ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకుంటాం. ప్లేస్ హోల్డర్ ద ఆటో ఆఫ్ ఇక్కడ చెక్ బాక్స్ లాంటిది ఒక ఇన్పుట్ ఫీల్డ్లో స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఆటో కంప్లీట్ ఫీల్డ్స్ ద్వారా మనం గెట్ బ్యాక్ అవడం. వన్స్ ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో స్టూడెంట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో మనకు స్టూడెంట్ ఇన్పుట్ ఇక్కడ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇక్కడ ద రోల్ నెంబర్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ది ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ ఏదైతే చేంజ్ అవుతుందో ఆటో కంప్లీట్ వన్ సైడ్ చేంజ్ అవుతుంది. ఆ ఫంక్షన్ బేస్ చేసుకొని వీఆర్ గెట్ ద లోయర్ కేస్ ఆఫ్ దోస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్టర్ ద ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుందో ఇది మొత్తం వచ్చేసి స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ ఏపీఐ దగ్గర నుంచి మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. ఈ డేటా అంతా గెట్ బ్యాక్ అయిందంతా వచ్చేసి ఇక్కడ ఆటో కంప్లీట్ సజెస్ట్ అనే బాక్స్కి వచ్చేసి ట్రిగ్గర్ అవుతుంది. ఆటో కంప్లీట్ సజెస్ట్ అనే ఐడి ఏదైతే ఉంటుందో దాంట్లోకి వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది, అంటే యాడ్ చేస్తాం. ఏదైతే ఉంటుందో ఇదంతా మనం యాడ్ చేసి ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ వన్స్ ఇక్కడ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇక్కడ సెలక్షన్ అవ్వంగానే వన్స్ ఇక్కడ క్లిక్ అవ్వంగానే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఐడి ఏదైతే మనకి ఇక్కడ రిఫరెన్స్ స్టూడెంట్ ఐడి ఏదైతే రోల్ నెంబర్ ఏదైతే ఉందో రోల్ నెంబర్ ఇన్పుట్గా మనకి ఏదైతే వస్తుందో రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నెంబర్ ఇన్పుట్ మనకి ఇక్కడ మనకు గెట్ బ్యాక్ అవుతుందో ఆ వాల్యూస్ వచ్చేసి మనం ఇక్కడ స్టూడెంట్ ఐడిలోకి వచ్చేసి సెలక్షన్ అయినా క్లిక్ చేసిన వాల్యూని వచ్చేసి ఇక్కడ పాస్ చేస్తాం. పాస్ చేయగానే ఇక్కడ గెట్ కాల్ ద్వారా వచ్చేసి
ఆ నెసరీ ఒక రికార్డ్కి సంబంధించి సక్సెస్ రిజల్ట్ ఏదైతే మనకు వస్తుందో 201 రిజల్ట్ ఏదైతే వస్తుందో ఎండ్ పాయింట్ నుంచి ఆ డేటా అంతా వచ్చేసి మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆ, ఏదైతే టేబుల్లో మనం రిప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నామో అవి వచ్చేసి ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్ నేమ్ కోడ్ కానీ నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేసి రిజల్ట్ టేబుల్ దాంట్లో ఆ రోస్ అనేవి వచ్చేసి అపెండ్ అయ్యి ఫైనల్గా వచ్చేసి ఇది చూపించడం కానీ ఇవన్నీ మనం చూడడం వన్స్ ఇవన్నీ వన్స్ అపెండ్ అవ్వగానే వన్స్ వచ్చేసి హాల్ టికెట్ ఇవ్వగానే దాని యొక్క నెసరీ టేబుల్స్ ఏదైతే ఉందో అది గెట్ బ్యాక్ అవ్వడం అనేది ఈ ఫైనల్ ఈ యొక్క రిజల్ట్ డేటాబేస్లో రికార్డ్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రిఫరెన్స్ యొక్క రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్ రికార్డ్ ఇట్ విల్ బి గెట్ బ్యాక్. ఈ కోడ్లో మనకి ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం కోడ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత నోట్ ప్యాడ్లోకి వెళ్ళాలి. వన్స్ మనం ఇక్కడ నోట్ ప్యాడ్లోకి వెళ్ళేసి ఈ డెస్క్టాప్ ఏదైతే ఉందో ఈ డెస్క్టాప్లో మనకు తెలుసు కదా ఫస్ట్ ఆల్ ఫైల్స్ అని ఇచ్చుకోవాలి, తర్వాత రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని మనం ఇక్కడ కాల్ చేయగానే ఆటోమేటిక్గా ఈ రిజల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. వన్స్ మనకి ఇక్కడ రాగానే మన ఇక్కడ సో స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్కి సంబంధించిన అనదర్ ది ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కాల్. ఇక్కడ వన్స్ ఇక్కడ మనం ఇది మానిటర్ చేయాలన్నప్పుడు కంప్యూటర్ ఇక్కడ నెట్వర్క్స్లోకి వెళ్ళేసి స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈవెంట్ ఇట్ విల్ బి క్లిక్ ఈవెంట్ ఇట్ విల్ బి కాల్ దట్ ఈస్ కాలింగ్ టు ద ఎండ్ పాయింట్. ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ద రెస్పాన్స్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి గెట్ బ్యాక్, ఇట్ విల్ బి షోకేస్ ఆన్ ప్రీవియస్గా ఏ సెమిస్టర్స్ ఉన్నాయి ఏంటి, ఆ యొక్క సబ్జెక్ట్ కోడ్ ఏంటి, మార్క్స్ కూడా చూపించవచ్చు, ఆ ఫోటో కూడా ఇక్కడ చూపించవచ్చు. కాకపోతే వచ్చేసి అస్ ఫర్ ద ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ ఉన్నారు, విల్ గెట్ బ్యాక్. We will take one more hall ticket number, some other person. Once we change the student name instead of other hall ticket number, the automatically is fetch back number సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా it will be get back the relevant record information. ఫోటో డిస్ప్లే చేయాలంటే ఫోటో డిస్ప్లే చేయొచ్చు. ఇవి ఏపీఎస్ ద్వారా ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది వయా ఎండ్ పాయింట్స్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తాం అనేది చూడొచ్చు. ఇదే విధంగా దీన్ని ఇదే మోడల్ వచ్చేసి వేరియస్ వేస్లో జియో మ్యాప్స్ వైజ్ వచ్చేసి రిప్రజెంటేషన్ చేయడం కానీ లైవ్ బస్ లొకేషన్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం కానీ ఈ కేసెస్ అన్ని వచ్చేసి అండర్ ఈ రియల్ టైమ్ యూస్ కేస్ నెట్వర్క్ సినారియోస్లో మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ ఇక్కడ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మెటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి గెట్ బ్యాక్ all those necessary information ఏదైతే ఉందో it will be get back the all necessary information. This is the conclusion for the basic use